కీర్తన 119:11. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని ఎదుట పాపము చేయకుండా ఉండటానికి ఏం చేశాడంట? నా హృదయములో ఏం చేశాడంట? దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకున్నాడు. ఆ వాక్యము నీ హృదయంలో ఉంటే పాపము నీ ఎదుట వచ్చి నిలబడినా కూడా ఆ పాపాన్ని నీవు చేయవు. కోపము నీ ఎదురుకు వచ్చి నిన్ను ఉద్రేకపరిచినను ఆ నీవు కోపపడవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి, కింద చదవండి. యెహోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు, నీ కట్టడలను నాకు బోధించుము. నీ నోటిలో నుంచి నీవు సెలవిచ్చిన న్యాయ విధులు అన్నిటినీ నా పెదవులతో ఏం చేసేదంట? వివరించదను. సర్వసంపన్నుడును సర్వసంపద దొరికినట్లు నా దేవుడా నీకు స్తోత్రమయ్యా. నీ శాసనములను నీ మార్గములన్నిటినీ నేను సంతోషిస్తున్నాను. దేవునికి స్తోత్రం. సంపద దొరికిందంట. ఏం దొరికిందంట? సంపద. కొంతమంది సంపద దొరికితే దేవుడిని విడిచిపెడతారండి. సంపదన నెలకు ఆదాయం 1 లక్ష 2 లక్షలు వచ్చింది అనుకోండి, ఇక గూట్లోంచి పావురు దిగడం, గురుగురుగురు గురుగురుగురు అంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఏం ఏంటంట? సంపద దొరికినట్టంట. ఏ సంపద అది? సర్వకృపానిధివి సంపదలగనివి, సర్వకృపానిధివి సంపదలగనివి, సకలము చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచెదా, సకలము చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచెదా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, హల్లెలూయా 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 హల్లెలూయా. సంపద, సర్వ సంపద దొరికినట్లంట. దేవునికి స్తోత్రం. ధనవంతుడికి బాగా సర్వ సంపద దొరికిందంటే, సన్నపు నార వస్త్రాలకి నా ప్రాణమా తినుము తాగుము సుఖించుమన్నాడంట. దరిద్రుడంట యజమానుడు బల్ల మించబడి రొట్టె ముక్కల కోసం ఎదురు చూశాడంట. కుక్కలు వచ్చి ఆయన కృపలు నాగుచున్నప్పుడు దరిద్రుడైనప్పటికీ ఏం దొరికిందంట? సంపద. ఎక్కడ దొరికింది? లాజరు చనిపోయాను, ధనవంతుడు చనిపోయాను. లాజరు చనిపోయి ఏం చేశాడు? తండ్రి అయిన అబ్రహాము రొమ్మును ఆనుకుని ఏం పొందుతున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. దేవునికి స్తోత్రం. సర్వ సంపదలు, లోక సంబంధమైన సంపదలు కలిగి డబ్బును సంపాదించుకొని ఐశ్వర్యంతో తొలతూగుతూ మాకు అన్ని సమృద్ధిగా ఉన్నాయని దేవుని విడిచిపెట్టి, ఆయన త్రోవను విడిచిపెట్టి, ఆయన కట్టలను విడిచిపెట్టి, ఆయన విధులను విడిచిపెట్టి మనం అలానే లోకంలో కొనసాగబోతే ఒక దినాన వాటన్నిటిని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. ఏం పోగొట్టుకుంటాం? నిత్యరాజ్యమును, వెలుగులో నివాసం చేయటం పోగొట్టుకుంటావు. నెమ్మది కలిగి ఉండడం పోగొట్టుకుంటావు. ఏం నెమ్మది కలిగి లేకపోతే యాతన పడతాం. అక్కడ ఏమంటుంది? చీకటి ఉంటుంది పాతాళములో. ఎక్కడ ఏమంటుంది? వెలుగు ఉంటుంది. అందుకనే నా కుమారుడా, నేను చేసిన ఉపదేశం నీవు జాగ్రత్తగా గైకొనమంటుంది. నీ తల్లి చేసిన ఉపదేశం నీవు త్రోసివేయకమంటుంది. దేవుడు చెప్పిన మాటలు మేమెందుకు తోసేస్తామండి? మేము తోసే పాటిస్తే నీకు ఆశ్చర్యం వస్తుంది. పాటించకపోతే దేవునికి దూరస్తులు అవుతావు. దేవునికి విరోధులా బ్రతుకుతామంటూ ఉంటాం. బ్రతికి జీవించుతున్నామన్న పేరు మాత్రమే బ్రతుకుతూ ఉంటామన్న కానీ దేవుని సంబంధమైన ఆశీర్వాదాలు ఒక్కటి కూడా ఉండదు. ఈ లోకంలో అన్ని కలిగి నువ్వు ఉండొచ్చు. ప్రియా సహోదరి సహోదరుడ, పౌలు అంటాడు, నేను క్రీస్తును సంపాదించుకుంటుని. ఎవరిని సంపాదించుకున్నట్ట? క్రీస్తును సంపాదించుకోవడం. దేవునికి స్తోత్రం. దీన్ని చూడండి, కొంతమంది ఏమంటారు? క్రీస్తు కావాలి, సంపాదన కావాలంటారు. బ్యాలెన్స్ త్రాసు మీద వేసుకొని అటు అర్రెట్టిపోయిందే, ఇటు అర్రె ఇటుకు వచ్చింది, ఇటు. దేవునికి స్తోత్రం. సిరికి దేవునికి ఒకటికి కలిమి విస్తరించడం వలన
జీవమునకు మూలము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక మాట చదవండి, సామెతల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం. అయ్యా దేవునికి స్తోత్రం. నీ ఆజ్ఞలను, నీ ఆజ్ఞలు ఉందా, నా ఆజ్ఞలు ఉందా? దేవానికి స్తోత్రం. నా ఆజ్ఞలను నీవు మనసులో ఉంచుకుని నీడలా నీ కనుపాప వలె నీ ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆజ్ఞ విడిచిపెడితే అవి చేసి వాటిని కనుపాప వలె మనం ఏం చేయాలంటే భద్రపరుచుకోవాలంట. కనుపాప వలె కన్ను మీద ఏమవుతుందండి, కారప్పొడి జరిగిందని కారం పడి ఎగిరి కంటిపి పడింది, ఏం చేస్తా? కనుపాప ఏం చేసిద్ది? టక్కన మూసిద్ది. తర్వాత కనుగుడ్డు ఏం చేసిద్ది? కనుగుడ్డు వెంటనే నీరుని, ఒక ద్రావకాన్ని రిలీజ్ చేసిద్ది. ఎందుకని? కన్నుకు బాధ కలుగుతుంది. ద్రావకమా, ఆ కారప్పొడి చిటికడు పడ్డావు నువ్వు, ఆ నీరుని విడుదల చేసినప్పుడు ఆ నీరులో గుండా దాన్ని బలాన్ని కిందకు పంపించేసిద్ది. అంటే మంట తగ్గించేలా చేసిద్ది. మనం మంట పడుతుంది అనుకుంటూ ఉంటాం, అది బయటికి వెళుతుంది. దేవునికి స్తోత్రం. దాని వలన మన కన్నుకు, కనుపాపకు, కనుగుడ్డుకు నా ఉపదేశమును కాపాడని ఎడల నీవు, నా ఉపదేశాన్ని మనం కాపాడుకుంటే, ఆయన ఉపదేశాన్ని మనం కాపాడుకుంటే ఏమవుతాం? మనం బ్రతుకుతాం. ఉపదేశాన్ని పట్టించుకోకపోతే, ఉపదేశమే నాకు అక్కర్లేదు అనుకుంటే, వాక్యమే నాకు అక్కర్లేదు అనుకుంటే, లేకపోతే అసలు మాకు ఏమి అక్కర్లేదు, చిన్న దండం పెడితే సరిపోద్దంటే, దేవునికి స్తోత్రం. బడిలో బయటికి వెళ్తే ఇన్ని వాళ్ళు ఉంటాయండి, వాళ్ళ దగ్గర ఇచ్చి అంటే అసలు బడికే వెళ్ళాలంటే, బడికి వెళ్తే వాళ్ళ దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. అసలు బడికి వెళ్ళాలంటే చదువు చాలా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవాల్సిన ధ్యానం ఉంది, దేవునిలో నేర్చుకోవలసిన ధ్యానం ఉంది. కొంచెం కొంచెం నేర్చుకున్నా అక్కడే దేవుని వాక్యము వారి హృదయంలో ఉంచుకున్నారు. దేవుని వాక్యం అంటే మన హృదయంలో ఉంచుకుంటే ఏమవుతుందంటే, మనకు కనుపాప వల్ల దాన్ని కాపాడుకుంటే, చదువు మాట, నీ కనుపాప వలె నా ఉపదేశాన్ని కాపాడినేడలా నువ్వు బ్రతుకుదువు. ఎక్కడ కట్టుకోవాలంట? వేళ్లకు, చేతులకు ఉండు కదా వేళ్ళు, నీ వేళ్లకు వాటిని కట్టుకోవాలంటే 10 ఏళ్ళు ఉండు కదా. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలను ఏం చేయాలంటే 10 వేళ్లకు కట్టుకోవాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ హృదయమును, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకొనవలెను. జ్ఞానముతో అంటది కదా, నీవు నాకు అక్కవనియు, తెలివితో నీవు నాకు చెలికత్యమని చెప్పుదువు. అవి నిన్ను జార స్త్రీ యొద్దకు పోకుండా, ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేనికోసం కష్టపడుతున్నావో అర్థం కావట్లేదండి. జీవితం అంటే ఏందో తెలియట్లే. దేనికోసం సాధన చేయాలో అర్థం కావట్లా, దేనికోసం ప్రయాసపడాలో అర్థం కావట్లా, దేనికోసం ప్రాకులాడాలో అర్థం కావట్లా, దేనికోసం కష్టపడాలో అర్థం కావట్లా, దేన్ని సాధన చేయాలో అర్థం కావట్లేదండి. దేవునికి స్తోత్రం. జీవితం అంటే ఒక బ్రతుకు. ఆ బ్రతుకులో మనం ఏం సాధించామో మనకు తెలియకపోతే నిష్ప్రయోజనమే కదా. ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణము పోగొట్టుకున్న వానికి ఏమి ప్రయోజనము? దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగును. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 1వ వచనం. కుమారులారా, తండ్రి యొక్క ఉపదేశం వినండి, మీరు వివేకము నొందినట్లు ఆలకించుడి. నేను మీకు చదువు ఉపదేశము చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. నా తండ్రికి నేను కుమారుడుగా నుంటిని, నా తల్లి దృష్టికి నేను సుకుమారుడనై ఏక కుమారుడనై ఉంటిని. ఆయన నాకు బోధించుతూ నాతో ఇట్లా నేను
నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకుని. దేవునికి స్తోత్రం. నీకు ఏటి మీద పట్టుదల? దేటి మీద పట్టుదల? అయ్యో దేవా, దేని మీద ఉంచాల్సింది పట్టుదల దాని మీద ఉంచకుండా వ్యర్థమైన వాటి మీద ఉంచుతున్నాను. నీ హృదయం పట్టుదలతో ఏం చేయాలంట? దేవుని మాటలు పట్టుకోవాలంట. నీ హృదయం పట్టుదలతో నా మాటలను పట్టుకొనుము. నా ఆజ్ఞలు గైకొనినెడల నీవు బ్రతుకుదు. జ్ఞానము సంపాదించుకొనుము. రెండవది బుద్ధి సంపాదించుకొనుము. నా నోటి మాటలను మరువకుము. వాటి నుండి తొలగిపోకుము. జ్ఞానాన్ని విడుపక జ్ఞానము విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. దానిని ప్రేమించిన అది నిన్ను రక్షించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క జ్ఞానం కలిగి ఉండాలి. బుద్ధిగల కనికల వలె ఉండాలి. బుద్ధి లేని కనికలకు మనం ఉండకూడదు. దేనిని సంపాదించుకో? దేవుని బిడ్డలు దేన్ని సంపాదించుకోవాలండి చెప్పండి? ఒక క్రైస్తవుడు ఏం సంపాదించుకోవాలా? దేవుని వాక్యం చదవటం నేర్చుకోవాలా, ప్రార్థన చేయటం నేర్చుకోవాలా, ఇంకా విజ్ఞాపన చేయటం నేర్చుకోవాలా, కన్నీరు గారటం నేర్చుకోవాలా, ఎలుగెత్తి మొదలుపెట్టడం నేర్చుకోవాలా, నశించుతున్న ఆత్మల పట్ల భారం కలిగి ఉండటం నేర్చుకోవాలా. ఏం నేర్చుకోవాల్సింది నేర్చుకోకుండా వ్యర్థమైన నేర్చుకుంటున్నాం. నువ్వు నేర్చుకోవడం భూ సంబంధమైన, పరలోక సంబంధమైన ఒక ఆశీర్వాదం కూడా నీకు లేదని అర్థం. ఈ లోక సంబంధంగా వాటి కోసం మాత్రం నువ్వు ప్రయాసపడతావు, వాటి మాత్రం దొరుకుతాయి. కానీ నీకు పరలోక రాజ్యం దొరకాలంటే ఆయన చెప్పింది ఏమంటున్నాడు తెలిసినట్టు జ్ఞానాన్ని సంపాదించుకోవాలంట. రెండవది బుద్ధిని సంపాదించుకోవాలంట. దేవుని ఏ బుద్ధి? బుద్ధి, దైవ బుద్ధి. యేసుకు కలిగిన మనసును మీరును కలిగి ఉండండి అనేది ప్రభువైన యేసుక్రీస్తు చెప్తూ ఉంటారు. పౌలు గురించి చెప్తూ పౌలు గారు ఎత్తి ప్రస్తావిస్తూ ఉంటాడు. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాటి యందును మరి విశేషముగా ఏం చేయాలంట? జాగ్రత్త కలిగి ఉండండి. ఎందుకనగా దేవదూతల ద్వారా ఏదంట? దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమములను అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలమును పొంది ఉండగా గొప్ప రక్షణను ఏంటంట? అడే మొదట ఒక మాట, ఎంత గొప్ప రక్షణ! గొప్ప రక్షణ కాదు, ఎంత గొప్ప రక్షణ! ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసినడలా ఎలాగో తప్పించుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మానవుడైనా సరే, ఏ క్రైస్తవుడైనా రక్షించబడ్డా అంటే రక్షించబడి నీవు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క నామములో బాప్తిసం పొందాలా. దాని సాక్ష్యం ఏంటి? ప్రూఫ్ ఏంటంటే యేసు ప్రభుల వారు అలాగా బాప్తిసం పొందాడు. నువ్వు అలానే పొందాలా. దేవుని బిడ్డ, నేను కూడా దేవుని బిడ్డ నువ్వు నేను అనుకుంటే సరిపోదు. ఆయన చెప్పినట్లుగా చేస్తేనే క్రైస్తవుడవు, లేకపోతే క్రైస్తవులము మనము కాదు అంటానికి నువ్వెవరు అనవచ్చు. దేవునికి స్తోత్రం. ఆయన ఎదుట నిలబడినప్పుడు ఆయన ఇచ్చిన మాటలకు మనం ఉత్తరవాదులమై ఉన్నాం. కింద చూడండి. ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఎట్లా తప్పించు? ఏడబోతున్నా ఏడబోతాం? ఇంత గొప్పదంట రక్షణ. గొప్ప ఉద్యోగం వచ్చిందండి, గొప్ప మంత్రి అయ్యాడండి, గొప్ప దేశానికి మంత్రి అంటారండి. గొప్పదంట ఇది, ప్రపంచం అన్నిటికల్లా గొప్పది. ఒక దేశ పాలకుడంట, నేను ఈ రాజకీయం చేయలేకపోతున్నాను, ఈ పరిపాలన పద్ధతులు చేయలేకపోతున్నాను, నా తర్వాత నేను నెక్కిస్తాను, రా చేస్తావంటే లేదు లేదు, దీనికన్నా గొప్ప పరిచర్య ఒకటి ఉంది, ఆ గొప్ప పరిచర్య నేను విడిచిపెట్టి రాలేనన్నట్టు. ఏందయ్యా గొప్ప పరిచర్య? మాకు కూడా చెప్పు, మేము కూడా చేస్తామంటే ఇది మీరు చేసే గొప్ప పని పరిచర్య కాదు, దేవుడు మాకు ఇచ్చిన పరిచర్య. ఏంటి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఆ పరిచర్య? వచ్చి చూడు,
సువార్త ప్రకటించడం దేవుని యొక్క పరిచర్య. ఉపవాసం ఉండి నడుము కట్టుకొని సువార్త చేయుటకు మేము నడుము కట్టుకొని అనేక కడపత్రికలు తీసుకొని ఆహారం ఏమీ తినకుండా ఉపవాసం ఉండి ఉపవాసంలోనే ప్రయాణం చేస్తూ అనేకుల కోసం ప్రార్థిస్తూ కడపత్రికలు ఇస్తూ దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉన్నాం. సువార్త పరిచర్య చేస్తున్న ఒక అబల యేసుక్రీస్తు వారి గురించి చెబుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు దేవుడే ఉన్నాడు. ఆయన మీకోసం ప్రాణం పెట్టి ఉన్నాడు. ఆయన కల్వారిగిరిలో రక్తమంతయు కార్చి ఉన్నాడు. ఆయన మీ కోసం చింతిస్తున్నాడు. ఆయన మిమ్మల్ని రమ్మంటున్నాడు. మిమ్మల్ని పరిశుద్ధులుగా చేస్తానంటున్నాడు. మీ దోషములు మీ అతిక్రమములు నేను కడుగుతానంటున్నాడు. నా రక్తముతో మిమ్మల్ని శుద్ధి చేస్తానంటున్నాడు. ఆయన రక్షణ భాగ్యం నీకు నాకు మనందరికి ఇస్తానంటున్నాడు. ప్రయాసపడి భారం మోయొచ్చు సమస్త జనులారా నా యొద్దకు రమ్మని ఆయన పిలుస్తుండగా, ఆయన పిలిచిన పిలుపు మనల్ని నిర్లక్ష్యం చేయవద్దు సహోదరి. ఆయన పిలిచిన పిలుపు మనం నిర్లక్ష్యం చేయకూడదు సహోదరుడా. రేపు దినము నీది కాదు. రేపు డేట్ మారితే, రేపు కాదు సాయంత్రం దాకా ఉంటామో లేదో మనకు తెలియదు. రేపు దినం నీది కాదు. ప్రపంచం ఆయన గుప్పెట్లో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధుడైన పౌలు ఒక మాట ఉంటుకుంటాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను నిందలలోను ఇబ్బందులలోను చింతలలోను హింసలలోను ఉపద్రవములోను సంతోషించుతున్నాను. దేంట్లో సంతోషిస్తున్నా అంటే నీ సంతోషం, మన సంతోషం చాలా ఉంటుంది. వాడు అంటాడు జాబ్ వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది అంటాడు. దేవునికి స్తోత్రం, మంచిదే. దానికన్నా విలువైనది దేవుని యొక్క రక్షణ. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఏడాల తప్పించుకుంటావు. దేవునికి స్తోత్రం. చాలా మంది ఏం చేస్తారంటే ఒక ఊరుని చూసుకోనో ఒక ఏరియాను చూసుకోనో కొన్ని ప్రదేశాలు చూసుకోనో ఏం చేస్తారు తెలిసి అతిశయిస్తూ ఉంటారు. దేవునికి స్తోత్రం. నేను స్థిరస్థాయిగా నిలిచిపోతాను, ఈ ప్రాంతం మొత్తం నేను ఏలుబడి చేస్తాను, నేను ఉండిపోతాను అనుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అది ఎంత మాత్రం కానే కాదు. పరిశుద్ధుడైన పౌలు అంటున్నాడు, నిందలలోను ఉపద్రవాల్లోను, కింద చదవండి అమ్మా, 12వ అధ్యాయం 11వ వచనం. నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసితిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. ఎలా అనగా నేనేమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తుల కంటే ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుట వలన అపోస్తుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓపికతో ఓరిమితో మీ మధ్యను నిజముగా కనపరచెదను. నేను మీకు భారముగా ఉండకపోతే నన్ను విషయములు తప్ప మరి ఏ విషయంలోనూ మీ తరముల సంఘముల కంటే ఎక్కువైన చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నరకమే చూపించారు, నరకం చూపించారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను చేసిన అన్యాయమును క్షమించుడు. ఏం చేశాడు అన్యాయం? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో
పౌలు సౌలుగా ఉన్నప్పుడు వారి మధ్యలో ఉండి యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన యెహోవా కుమారుడని చెప్పుకుంటున్నాడు, క్రీస్తును అనేకులు ఆరాధిస్తున్నారు, ఆయనను మహిమపరుస్తున్నారు, యెహోవాకే రావాలి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమ అని రాయబడి ఉన్నది కదా. ఆయన చిత్తము చొప్పున కాక ఇతడు పరలోకము నుంచి వచ్చాడని చెప్పుకుంటున్నాడని ఆయన మీద అనేకమైన ఆరోపణలు చేస్తూ న్యాయపీఠం ఎదుట, రాజుల ఎదుట ఆయన నిలబెట్టి ఆయనకు తీర్పు తీరుస్తూ ఉండగా, అలాంటి జీవితాన్ని గడిపిస్తూ ఇశ్రాయేలు ప్రజలందరి మధ్యలో కూడా వారిని, యేసుక్రీస్తును ఆరాధించబడుతున్న ప్రజలందరినీ కూడా హింసిస్తూ, వారిని కఠినంగా వారిని శిక్షిస్తూ, మరణానికి అప్పగిస్తూ, వారి రక్తాన్ని చిందిస్తూ ఒలికిస్తూ ఉన్న సౌలు ఆ కాలంలో ఉన్న దానిని బట్టి నేను చేసిన ఈ అన్యాయమును క్షమించమంటున్నాడు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధుడైన పౌలు ఇంకొక చోట ప్రస్తావిస్తాడు, నేను ఎరుగక, నాకు తెలియక నేను అలా చేశాను కానీ అంటాడు. కానీ దేవుని యొక్క కనికరాన్ని కూడా నేను పొందుకున్నాను అంటాడు. ఎరిగి చేసిన దానికి కనికరము, దేవుని యొక్క నుంచి కనికరము రాదు. తెలియక చేసి దేవుని యొక్క కనికరము పొందుకుంటాము, కానీ తెలిసి చేసిన దానికి దేవుని కనికరము పోదు, కనికరము దొరకదు వారికి. దీనికి తెలుసునండి, దేవుని వాక్యాన్ని వారు ఎంత మాత్రము హృదయంలో చేర్చుకొనరు. ఆయన నా కుమారుడా అని చెప్పినా కూడా, నా ఆజ్ఞలు గైకొనమని చెప్పినా వారు గైకొనరు, దాన్ని పాటించరు, లెక్క చేయరు, తిరస్కరిస్తూ ఉంటుంటారు. దేవుడు చెప్తున్నాడు కదా, నీకు నీ తలకు కట్టుకోమంటున్నాడు, నీ కన్నులకు కట్టుకోమంటున్నాడు, తర్వాత నీ వేళ్ళకి కట్టుకోమంటున్నాడు, నీ చేతులకు కట్టుకోమంటున్నాడు, తర్వాత ఏం చెప్తున్నాడు, నీ గుమ్మానికి కట్టుకోమంటున్నాడు, తర్వాత నీ ద్వారబంధాలకి, నీ గౌనికి, ఇవన్నీ దేవుని మాటలు కట్టుకోమంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని మనం మానవ మాత్రం మర్చిపోతాం, సహజ గుణం అది. కానీ దేవుని వాక్యాన్ని ప్రతి దినము కూడా మనము మన కళ్ళ ఎదుట ఉంచుకోవాలి, ప్రతి దినము వాటిని రాసుకోవాలి, ప్రతి దినము వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హృదయంలో ఉంచుకో. ఇశ్రాయేలు ప్రజలంట దేవుడు వారితో నడిచాడట. ఇశ్రాయేలు ప్రజలు నడుస్తూ ఉండగా వారికి గొర్రెల కాపరుల వలె ఆయన వారిని నడిపిస్తూ వస్తూ ఉన్నాడట. ఇంకా నువ్వు రాయబడి ఉంది కదా, వారి మధ్యలో నివాసం ఉన్నాడట, వారితో ఉన్నాడట. ఇంకా చూస్తే మన వారిలో ఉన్నాడట. ఇప్పటి కాలంలో ఆయన మనలో ఉన్నాడు. ఏమున్నాడు? లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. ఎవరు ఆ గొప్పవాడు? పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని సహోదరుల, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన వారై ఉండి ఆ జీవము కలిగిన దేవుని సేవ చేస్తానే వచ్చి నడుము కట్టుకొని మీరు వచ్చి ఉన్నారు కదా. అయితే జీవము కలిగిన దేవుని యొక్క సేవ పరిచర్యల నుంచి ఎవరికైనా దుష్ట హృదయం కలుగుతుందేమో అని మీకు కలిగిన దాన్ని గట్టిగా చేపట్టుకుని ఎడలే మీరు క్రీస్తుతో పాలివారు అవుతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ క్రీస్తుతో పాలివారం కావాలంటే ఇట్టి దుష్ట హృదయం కలిగి మనం దేవుని వెంబడించే వారముగా ఉండకూడదు. దేవుని వాక్యం అంటే లెక్కలేదు అటుగా. కొంతమంది దేవుని వాక్యం ఎలాగో తీసుకుంటారో తెలుసునండి, వాళ్ళకు అనుకూల వచనాలు మాత్రమే తీసుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరికి ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. దేవుడు వద్దన్నాడు, దాన్ని చేయకుండా ఉంటేనే ఆశీర్వాదం. నువ్వు ఎన్ని ఆర్గ్యుమెంట్ చేసి ఇలా చేస్తే అక్కడ అలా చేశారు, ఇక్కడ ఇలా చేశారు అంటే కుదరదు. ఇంకా మచ్చుకు ఒక మాట చెప్పన్నా, మోషే ఆ సీనాయి పర్వతం మీద నుంచి పోత పోసుకొని చేస్తున్న ఆరాధిస్తున్న ఆ ప్రతిమను, బంగారు ప్రతిమను దేవుడు ఏం చేయమన్నాడట, పొడి చేసి దాన్ని అసలు నామరూపాలు లేకుండా చేయమన్నాడు. అలాగనే అప్పుడేనా, ఇప్పుడు ముందు కూడానా చెప్పాలండి? మోషే ధర్మశాస్త్రం ఇచ్చినప్పటి నుంచేనా, లేకపోతే ఇంక మరి యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చిన దినాలలోనా, లేకపోతే ఇప్పుడు పరిశుద్ధాత్మ కాలంలోనా, ఇంకా ముందు కాలంలోనా? జరగబో భూత వర్తమాన భవిష్యత్ కాలం నేను ఉన్నవాడను అన్నవాడు అనే ఉన్నాడు. అప్పుడును అదే మనసు ఆయనకి, మన పితరుల కాలంలో అదే మనసు, ఇప్పుడును అదే మనసు, ఇంకా రానున్న తరమానికి కూడా అదే మనస్సు. అందుకని పౌలు అంటాడు, విగ్రహమునకు దేవాలయానికి ఏలపొత్తు, చీకటికి వెలుగు ఏలపొత్తు, బెలయాలకు క్రీస్తుకు ఏల పొందిక,
కుదరదు, అది జరగని పని. క్రైస్తవులమని చెప్పుకుంటున్న మనము ఎన్ని విషయాల్లో తప్పిపోతున్నామన్నా. ధైర్యపరిచేవారు లేకపోలేదు, అంతే చెప్తారు, అలా ఉంది. కానీ సుమా, క్రీస్తు ఉగ్రత బహుభయంకరంగా ఉంటుంది, తప్పించుకోలేవు. నలుగురిని అండేసుకుని ఆర్భాటంగా నువ్వు చేయొచ్చు, ధైర్యంగా చేయొచ్చు, రొమ్మిరుసుకుని ముందు పోయి చేయొచ్చు, కానీ దానికి పర్యవసానం భయంకరంగా ఉంటుంది. అలాగ చెబుతుంది మనం మనుషులు కాదు, దేవుడే. అలాగ చేసిన వారు, దేవునితో పోరాడిన వారు అనేకులు కాలగర్భంలో కలిసిపోయారు. మనము దేవుని భయం కలిగి ఉండాలి. దేవుని శాపాన్ని మనం అనుభవించే వారిగా ఉండకూడదు, శాపాన్ని తప్పించుకునే వారమే ఉండాలి. వాళ్ళు చేస్తున్నారు కానీ నేను చేసుకుంటే పుల్లిని చూసి నక్క వాత పెట్టండి, ఈ పంత కాలిపోతుంది. దేవునికి స్తోత్రం. అన్యులు చేసినట్టు మనం చేయకూడదు, అన్యులు ప్రవర్తించినట్టుగా మనం ప్రవర్తించకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం దేవుడు ఆత్మ కనుక, యేసు ప్రభుల వారే చెప్పేది కదండి, శరీరధారిగా ఉండే దినాలలో ఏం చెప్పాడు? యాకోబు బావి దగ్గర ఆమె వచ్చింది కదా, ఆయనతో మాట్లాడుతున్నా. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతో, నన్ను ఆరాధించమని చెప్పలే ఆయన. నేను ఒక శరీరంతో ఉన్నాను, ఆ శరీరం నేను ఎదుర్కొన్నాను, నా కొలువు అని టన్లా అన్నాడు ఆయన. మీరు మీకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నారు, మేము తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. అమ్మ, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలముల యందును పర్వతముల మీదను గొప్ప గొప్ప స్థలాలను ఆరాధించరు. కానీ దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధిస్తారు. దేవునికి స్తోత్రం. అప్పుడు కనుగొని ఈయన మెస్సయ్య కాడా అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలే, ఎక్కడను కూడా దేని మనం చేసుకొనకూడదండి. ఆర్గ్యుమెంట్స్ వందొచ్చు, కానీ దేవుడి నుంచి తప్పించుకోవడం అసంభవం. జాగ్రత్త సుమి. కొన్ని కోట్ల మంది, లక్షల మంది ఒకవైపు వచ్చి నిలబడినా ఈ మాట దేవుడు చెప్తుండే కదా, దేవుడు చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా మనము ఏది చేయమని ఒక మాట ఎదురుగా ఉంది. నువ్వు 1,000,000 మంది కదా, 1,00,000 కోట్ల మంది ఒకవైపు మేమందరం కూడా ఆ మాటకు మేము సంపాదించలేదని నిలిచినా కూడా అది జరగదు. కానీ ఆయన చెప్పింది జరుగుతుంది, ఆయన పలికింది జరుగుతుంది. నా కుమారుడా, నా ఆజ్ఞను నీ హృదయంలో ఉంచుకున్నాము. ఆయన చేసిన ఉపకారములు దేనిని నీవు మరవకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరుగుతూ ఉంటారండి ఇశ్రాయేలు ప్రజలు. ఐగుప్తు నుంచి దాటించాడే, ఎర్ర సముద్రాన్ని దాటించాడే, మన్నాను కురిపించాడే, మేఘస్తంభమై నిలిచాడే, అగ్నిస్తంభమై నిలిచాడే, ఇన్ని చేసాడే. మరిచిపోయి దేవుని మీద తిరగబడుతున్నారు. నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడే, ఆశీర్వాదంగా ఇచ్చాడే, బిడ్డలను ఇచ్చాడే, సంతానాన్ని ఇచ్చాడే, నీకు బ్రతకడానికి ఒక దారిని ఇచ్చాడే, ఒక భవిష్యత్తుని ఇచ్చాడే. ఆయనను దేవునికి కృతజ్ఞులై మనం బ్రతికే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. వాళ్ళు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో చెబుతున్న మాటలు ఏంటంటే, వాళ్ళు చేసినట్లుగా మనము చేయకూడదు, వాళ్ళు మాట్లాడినట్లుగా మనం మాట్లాడకూడదు, వాళ్ళు తిరస్కరించినట్లుగా మనం తిరస్కరించకూడదు, వారు నడిచినట్లుగా మనము నడకూడదు, వారు దూషించినట్లుగా మనం దూషించకూడదు, వారు కోపపడినట్లుగా దేవుని మీద వారు కోపపడకూడదు. ఆయన కోపం పుట్టి ఇచ్చారట, ఆయన విసిగించారట, ఆయన పరిశోధించారట, ఆయన పరిశీలించారట, ఆయన శోధించారట. ఎన్ని విషయాలలో శోధిస్తున్నామో మనము, మన అంతరాత్మ మనం అడిగితే మనకు చెప్తుంది. దేవునికి స్తోత్రం. శోధించే వరంగా మనం ఉండకూడదు, దేవుని పరిశోధించే వరంగా మనం ఉండకూడదు. అబ్రహాము దేవుడు పరిశోధించాడు, శోధించాడట. దేవునికి స్తోత్రం. శోధించి ఏం చేశాడు? నశించిపజేశాడా? అబ్రహాములో నుంచి ఇస్సాకు, ఇస్సాకులో నుంచి యాకోబు, ఈ ఆకాశ నక్షత్రముల వలె పోల్చబడినట్లుగా తన ప్రజలైన ఇశ్రాయేలును దేవుడు వాగ్దానం చేసినట్లుగానే 12 గోత్రికులందరూ కూడా ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోల్చాడు కదా, ఆకాశ నక్షత్రముల వలె పోల్చాడు. ప్రియా సహోదరి సహోదరులారా, దేవుని ఆజ్ఞను పాటించేవారిగా మనం ఉండాలి, దేవుని మాటలకు మనం లోబడేవారిగా మనం ఉండాలి, ఆయన అడుగు జాడల్లో మనం నడిచేవారిగా మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరు, నేను పాటించకపోయినా నాకేం జరగట్లేదు, నేను నడవకపోయినా నాకేం జరగట్లేదు, నేను వెళ్ళకపోయినా ఏం జరగట్లేదు,
నేను ఆరాధించకపోయినా నాకేం జరగలేదు, నేను బాగానే ఉన్నాను అంటే దేవునికి స్తోత్రం. ఈ లోకంలో బాగానే ఉంటుంది, కానీ ఈ లోకం విడిచిపోయిన తర్వాత మనకి ప్రారంభమవుతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, యాతన పడే స్థలంలో ఉన్నాడు ఎవరు? ధనవంతుడు. కానీ నెమ్మది కలిగే స్థలంలో మనం పోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏమడుగుతున్నాడంటే దేవుడు? ద్వితీయోపదేశకాండము, ఒక మాట చదవండి ముగించుకుని. ద్వితీయోపదేశకాండము ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు, నీ దేవుడైన యెహోవాకు భయపడుము. ఆయన మార్గములన్నింటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీకు నీ మేలు కొరకు నేడు నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకునుము అనే మాట కాక, మీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమడుగుతున్నాడు? నిన్నేమడుగుతున్నాడమ్మా? ఏమడుగుతున్నాడు? నిన్నేమడుగుతున్నాడయ్యా? ఏమడుగుతున్నాడు? ఆయన ఏమన్నాడు? నా ఆజ్ఞలను నా కట్టడలను అనుసరించి నడుచుకుని మాట కాక, నేనేమడుగుతున్నాను మిమ్మల్ని ఏం చేయమంటున్నాను? నా ఆజ్ఞలు పాటించండి, నా కట్టడలను అనుసరించండి. ఈ మాటలే కదా నేను అడుగుతుంది. మీ ఆస్తులు అడుగుతున్నాడా? సంపదలు అడుగుతున్నాడా? ఐశ్వర్యాన్ని అడుగుతున్నాడా? ధనాన్ని అడుగుతున్నాడా? పొలాలను అడుగుతున్నాడా? ఇళ్లను అడుగుతున్నాడా? వస్తువులు అడుగుతున్నాడా? వాహనం అడుగుతుంది. ఇదే కదా నేను అడిగేది. ఒక ముద్ద అన్నమే కదమ్మా నేను అడిగేది అన్నట్లుగా చూడండి, ఇదే కదా నేను అడిగేది, ఇదే కదా నేను అడుగుతుంది, ఇదే కదా మీరు చేయమంది. ఎంత దీనమంగా అడుగుతున్నాడండి దేవుడు. ఏం చేస్తున్నాం మనం? అర్థం కావట్లే, గ్రహింపు జరగట్లే. నేనేమడుగుతున్నాను మిమ్మల్ని? ఇదే కదమ్మా మేము అడుగుతుంది. నా ఆజ్ఞలు పాటించమంటున్నాడు, నా విధులను అనుసరించి నడవండి అని ఇదే కదా నేను కోరుకుంటుంది. నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడిని యెహోవాను సేవించు, అంతే. ఇక నేనేం చేయమంటున్నాడు? ఎంత దయనీయంగా ఉందండి ఆ మాట. నేనేమడుగుతున్నానమ్మా మిమ్మల్ని? నేనేమడుగుతున్నాను తల్లి? మిమ్మల్ని ఏమడుగుతున్నాడు? అయ్యలారా మిమ్మల్ని ఏమడుగుతున్నాడు ఆయన? సహోదరులారా, యవనస్తులారా, మిమ్మల్ని ఏమడుగుతున్నాడు ఆయన? నా ఆజ్ఞలు పాటించండి అంటున్నాడు, నా కట్టడలను అనుసరించండి అంటున్నాడు. అదే కదా ఆయన అడుగుతుంది. ఎంత ధైర్యంగా ఉందండి. ఆయన మాటలు లెక్క చేయని వారిలాగా ఉంటున్నామండి. ఎంత కన్నీరు, ఎంత వేదనండి. మనకు చూపించే నిర్లక్ష్య స్వభావం వలన ఆయనను ఎంత హీనపరుస్తున్నామో అర్థం కావట్లే. ఎంత తీసివేసిన వాడిగా మాట్లాడుతున్నాము, తీసివేసిన వాడిగా వ్యవహరిస్తున్నాము. దేవుని మాట అంటే పెడచెవిని పెట్టేవాళ్ళంగా, లెక్కలేని స్థితిలో, అసలు మాకు తెలుసులే అన్నట్లుగా నిర్లక్ష్య స్వభావం మనుషులలో ఎక్కువైపోతుంది క్రైస్తవులలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని దేవుతులను ఆరాధించేవాళ్ళు పోతా ఉంటే గబుక్కన చేయదలిగింది, సారీ అంటున్నాడు. కాలు తగిలితే ఎక్కడైతే కాలు తగిలిన అక్కడ చేయబెట్టి కళ్ళకద్దుకుని క్షమించండి. అన్నిదలకు ఒక మనిషి ఇంకొక మనిషి పట్ల దైవికమైన ఒక మనసు కలిగి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గౌరవిస్తున్నారు, మర్యాదిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, భయపడుతున్నారు. వెంటనే వచ్చి అన్న ఆవేశంలో నన్ను క్షమించు అని చేతులు పట్టుకుంటున్నారు. క్రైస్తవులు ఇవన్నీ విధాల అనుభవాలు లేవు. క్రైస్తవులు ఇటువంటి ప్రేమ లేదు. అన్ని జనుల్లో ఉన్నట్లుగా నీకు విషయం తెలుసునండి, యేసు నామంలో చెబుతున్నానండి. హిందూ దేవాలయంలో యేసు క్రీస్తుని గురించి ప్రకటించబడుచున్నది తెలుసునా? ఒక అన్యుడు విగ్రహారాధన చేసేది, ఒక దైవభక్తి కనిపిస్తున్న వారు ఒక ఉపమాన రీతిగా విషయాల గురించి చెప్తున్నాడు. నేను అంత సంతోషించానండి. నా సహోదరుడు ఆ వీడియో పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక
యొక్క పాపాత్మురాలనే స్త్రీ ఆమె చేసిన పాపం నిమిత్తమై రాళ్లతో కొట్టడానికి కొంతమంది మనుషులు వచ్చారు. ఆయనకు బైబిల్ తెలియదు, మనుషులు వచ్చారండి. ఆ సిచ్యువేషన్ చూసిన తర్వాత నా హృదయం మారిపోయింది, నా హృదయం చేంజ్ అయిపోయింది. ఎలా చేంజ్ అని చెప్తాను ఏమనండి అని చెప్పి చెప్తున్నాడు. అన్ని దేవతలు సన్నిధిలో కొన్ని వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. వారందరూ కూడా భజనలు చేస్తూ ఉంటారు, వారు ముడుపులు చెల్లిస్తూ ఉంటారు, ధూపారతి చేస్తూ ఉంటారు, తెలసు చుట్టూ తిరుగుతూ ఉంటారు, మొక్కుబడులు మొక్కుతుంటారు, పొరులు దండాలు దండిస్తూ ఉంటారు, వారు గుండ్లు గీసుకొని ఉంటూ ఉంటారు. వాళ్ళ మధ్యలో నుంచి చెప్పండి, ఎవరిని చేయండి, మంచి చెప్తే పాడిస్తాను, నీకేమైంది అన్నాడు. ఏమంటాడు తెలుసునా అండి, ఒక పాపం చేస్తూ పట్టబడిందంటే ఒక స్త్రీ, ఆమెను యేసు స్వామి దగ్గర తెచ్చి, ఆ మాట చూడండి పదం అర్థం కాకుండా, యేసు స్వామి దగ్గర పాదాల దగ్గరికి పడేశారు. వాళ్ళంతా రాళ్ళు తీసుకొని కొట్టడానికి సిద్ధమై ఉన్నారు. ఆయన అంటున్నాడు కదా, మీరు రాళ్ళు తీసుకొని కొట్టొచ్చు, ఆయన చెప్తున్నాడు, మీరు రాళ్ళు తీసుకొని ఆమెను కొట్టొచ్చు. ఎవడో పాపం లేనివాడు మొట్టమొదటి ఆయన రాళ్ళ మీద ఆ రాయి మొదటి రాయి మీద మిగతా వాళ్ళు ఒక్కడేస్తే చాలు మొత్తం వేసేయమన్నాడు అడిగింది. అంటే దేవుడు ఎంత క్షమాగుణము కలిగి చేసిన పాపము నిమిత్తం వారి మీద శిక్ష రాకుండా వారిని తప్పించి క్షమించిన దేవుడు ఒక్కడే, ఆయనే యేసు ప్రభు. ఏ దేవుడైతే ఉండే నీతిని పాటించడం నీకేమైంది అంటున్నాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యూట్యూబ్లో కొట్టి చూడండి, స్వాములు అనబడిన వారు, మునీశ్వరులు అనబడిన వారు యేసుని గురించి ప్రస్తావిస్తున్నారు. మీకు తెలుసో లేదో, రానున్న దినాలలో కూడా అనేక చోట్ల కూడా క్రీస్తును ప్రకటించబడుతుంది. ఎందుకని? ఆయన చూపిన ప్రేమ ఏ మానవుడు చూపలేదు, ఆయన చూపిన క్షమ ఏ మానవుడు కూడా చూపలేదు, ఆయన చూపిన జాలి ఏ మానవుడు కూడా. ఇదే కదా నేను అడుగుతున్నది, ఆజ్ఞలు పాటించమనే కదా నేను అడుగుతుంది. అందుకనే అన్ని జనులు అనేకులు క్రీస్తు దగ్గర, అందుకని అన్ని జనులు క్రీస్తు దగ్గరకు వస్తారు. దేవుని ఎరిగామని చెప్పుకుంటున్నాం కదా, వాళ్ళు క్రీస్తు బయట ఉంటారు. మొదటి వారు కడపటి వారు అవుతారట, కడపటి వారు మొదటి వారు అవుతారట. ఎలాగవుతారు? ఎరిగిన దేవుళ్ళు తెలుసుకుని దేవుణ్ణి భయభక్తులు కలిగి ఆరాధిస్తున్నాం. ఎరిగామని చెప్పుకుంటున్నాం కానీ నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాం కదండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కొందరు చూసి బలి బాధేసిద్దండి, దేవుని బలిపీఠాల దగ్గరికి వచ్చి కూడా డబ్బు సంపాదించాలనుకుంటూ ఉంటారు. ఎంత వేదనండి. అరే, దేవుని తెలుసుకున్నవాడు బాప్తిసం పొందాడు, రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు, పాపక్షమాపణ పొందాడు, ప్రభు బలలో చేయవేస్తున్నాడు. దేవుని బలిపీఠం దగ్గర కూడా డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నావు. ఆశపడుతుంది, తప్పులేదు, అత్యాశ అండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ప్రియా సహోదరి సహోదరులారా, అంత్య దినాలు రాబోతున్న, అపకరమైన దినం రాబోతున్నాయి. దేవుడు చెప్పిందని చేద్దామండి. ఆయన నెత్తి మీద పెద్ద పెద్ద బండ్లు పెట్టి మోయమనలేదు, కానీ ఆయన ఆజ్ఞలన్నీ జ్ఞాపకం చేసుకుందాం, ఆయన కట్టడలన్నీ జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఏమంటున్నాడు? ఆజ్ఞలు పాటించమంటున్నాడు, ఆయన త్రోవలో నడమంటున్నాడు. తప్పేముందండి? నడుద్దాం. నడితే ఆశ్చర్యం వస్తుంది, నడకపోతే దేవుని ఉగ్రత వస్తుంది. ఉగ్రత పొందడానికి దేవుడు మనల్ని చేయలేదు, కానీ తప్పించబడటానికి తన కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీద పంపించుకున్నాడు. తప్పించుకోవడానికి సులువైన మార్గం చెప్పినా యేసు ప్రభు మాకు తెలుసుకుంటూ ఉంటారు, కానీ ఆయన చెప్పిన మాటలు పెడత్రోవం పెట్టేవారు లేకపోలేదు, వాళ్ళు తీసి పారవేసేవాళ్ళు లేకపోలేదు, ఎన్నిక చేసుకునేవారుగా లేకపోలేదు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుని మాట సెలవిస్తున్న మాట ఏమనగా, మనం లోబడని వల్ల, ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు కదా, మీరు లోబడని వల్లని ప్రజలు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 6వ వచనంలో ఉంది. ఇంకొక చోట ఉంది, నీ మనస్సును మదించింది అంటాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 14వ వచనం. ఇంకొక చోట మీరు తిరుగుబాటు చేయవారు అన్నది. ద్వితీయోపదేశకాండము 9వ అధ్యాయము 8వ వచనంలో. ఇంకో చోట 9వ అధ్యాయం 13వ వచనంలో మీరు లోబడని వల్లని వారు. ద్వితీయోపదేశకాండం రాయబడిన మాట చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 23వ వచనంలో ఆయన మీద మీరు తిరగబడిన వారే ఉంటున్నారు. అలాగ మనం ఉండేవారేగా మనం ఉండకూడదు. ఏం చెప్పాడండి ఆయన మీద తిరగబడటానికి? ఏం చెప్పాడండి ఆయన లోబడిన వెళ్ళడానికి? ఏం చెప్పాడు ఆయన మన మీద ఆయన మీద తిరుగుబాటు చేసేవాళ్ళగా, మనం మదించిన వారిలాగా, ఆయన శోధించే వారిలాగా, ఆయన విశ్వసించే వారిలా మనం ఉండకూడదు. ప్రియా సహోదరి సహోదరులారా,
ఆయన చెప్పిన మాటలు లోబడి వారిగా మనం ఉందాం. ఇప్పటి కాలంలో తారాస్థితికి చేద్దాము అన్నట్టుగా మనకు కనబడుతూ ఉంటారు. తారాస్థితికి చేరినట్టుగా కనబడతా ఉంటారు. కానీ దేవుని శోధించే వాళ్ళంగా మనం ఉంటున్నాం. దేవుని పరిశోధించే వారంగా ఉంటున్నాం. దేవుని విశ్వసించే వారంగా మనం ఉండకూడదు. ఏది చెయ్యాలో ఏది చేయకూడదో స్పష్టంగా దేవుని యొక్క లేఖనాలు, పరిశుద్ధ గ్రంథాన్ని నీ కన్నుల ఎదుట ఉంచి చదివితే అది నీకు చెబుతుంది, నీకు బోధ చేస్తుంది. నా ఉపదేశాన్ని మీరు త్రోసివేయకమంటున్నాడు. దేవునికి స్తోత్రం. నా కుమారుడు నా ఆజ్ఞలను పాటించు, నీ తల్లి చెప్పే ఉపదేశాన్ని త్రోసివేయకమంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆజ్ఞలు పాటిస్తాం కానీ ఉపదేశాన్ని మేము ఒప్పుకోమని ఎవరు లేకపోలేదు. ధనవంతుడొకడు సద్బోధకుడు ఆ నిత్య జీవంలో ప్రవేశించాలని నేనేం చేయాలని నీకు కలిగినదంతా అమ్మి అప్పుడు వచ్చి నన్ను వెంబడించమంటే వాడు మిక్కిలి ఆస్తి గలవాడు కనుక తన మనసులో నొచ్చుకొని ఆయన విడిచి వెళ్ళిపోయినట్లుగా దేవుణ్ణి విడిచి వెళ్ళిపోవడానికైనా సిద్ధపడుతున్నారు. కానీ ఆయన ఈ లోకాన్ని ఆశించి, ధనాన్ని ఆశించి, ఐశ్వర్యం ఆశించి, ధన సంపాదన కూడా ఒక విగ్రహం. లోకంలో ఉన్న ఆశలన్నీ కూడా విగ్రహాలతో సమానం. వచ్చేవారు మనం వాటిని గురించి నేర్చుకుందాం. తల్ల వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనశ్రేష్టమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. గడిచిన కాలమంతా నీ గాయపడిన హస్తపు నీడలో నన్ను మమ్మల్ని సురక్షితంగా కాచి దాచి కాపాడిన విధానకే స్తోత్రం నాయన. ఏ మంచి లేని మమ్మల్ని ప్రేమించి ఆయుష్ను ఆరోగ్యం ఇచ్చి నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి ఇందాక మమ్మల్ని కాపాడిన విధానంకే స్తోత్రాలు తండ్రి. ఈ దినాన్ని చూడలేక నీకుల కాలగర్భంలో కలిసి ఉండగా మమ్మల్ని సజీవ లెక్కలో నిలిపి అబ్బా తండ్రిని మొరపెట్టడానికి ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి వందనాలు. వినిన వాక్యాన్ని ప్రభు ఎంతమందికి బోధపడిందో నాకు తెలియదు, కానీ ఈ దినాన ప్రభు తండ్రి విన్న వాక్యమును తండ్రి ప్రతి వారి హృదయంలో 30 60 100 ఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, నేనేం కోరుకుంటున్నాను? నా ఆజ్ఞలు పాటించడమే కదా కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానని నువ్వు అడుగుతున్న మాటకై ప్రభా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, ఇదే కదా నేను అడుగుతున్నదని సెలవిచ్చిన గొప్ప దేవుడు నాయన. మీకు అయ్యా నిన్ను విసిగించే వారంగా, శోధించే వారంగా మేము ఉండక నీ మార్గములో, నీ త్రోవలో మేము నడిచేవారంగా ఉండటకు సహాయం చేయండి ప్రభా. మా సమస్త ప్రవర్తన ప్రభా మేము సరిచూసుకొని ప్రభా నీకు లోబడి నిన్ను వెంబడించే వారంగా మేము ఉండటానికి సహాయం చేయండి నాయన. వందనాలు. పరికరించండి ప్రభా. చిన్న మందగా కూడి మేము ఆరాధిస్తుండగా ప్రభా తండ్రి ప్రతి విధమైన లోటుపాట్లన్నీ ప్రభా మీ సహాయం ద్వారా మాకు తీర్చమని, నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కనికరించండి. మా బంధుమిత్రాదులు, సహోదరులు తండ్రిని ప్రభా బిడ్డలందరికీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా బంధుమిత్రాదులందరికీ జ్ఞాపకం, రక్త సంబంధికులందరికీ జ్ఞాపకం, రక్షణ భాగ్యం దయచేసి ప్రార్థిస్తున్నాం. ఈ ప్రాంత ప్రజలను కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. దేవుని వాక్యం చేర్చుకుని వారుగా ఉండటకు సహాయం చేయండి ప్రభా. నీకు వేరే మేమేమీ చేయలేము నాయన. కనికరించండి నాయన. నీ వాక్యము మా హృదయములో తండ్రి భద్రపరుచుకొని ప్రభా మా నుదుటను కట్టుకొని, కనుపాప వలె కాపాడుకొని, వేళ్లకి కట్టుకొని, చేతులకు కట్టుకొని, హృదయంలో దాచుకొని, గృహాలకు ప్రభా గుమ్మములకు కట్టుకొని, గవినిలకు కట్టుకొని నిత్యము వాటిని ప్రభా జ్ఞాపకం చేసుకొని వారం ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. యా తండ్రి, అతి దినాలలో అపాయకరం దినంలో ఉన్నాం, దుర్దినాలలో రాబోతున్నాయి ప్రభా. అటన్నిటి నుంచి మమ్మల్ని తప్పించండి, సహాయం చేయమని ప్రార్థన ఆలకించండి నాయన. కృప చూపించమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కృపగల దేవా, కనికరిముల తండ్రి నీకు వందనాలు తండ్రి. అలాగే దేశ పాలకులు, అధికారులు, మంత్రులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. రానున్న దినాలలో ఎన్నికలు జరగబోతుండగా ఎక్కడను అయ్యా గొడవలు, ఆటంకాలు తండ్రి, రక్తపాతం జరగకుండా సమాధానపరచమని, నెమ్మది కలిగి ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నువ్వు ఎవరు నిలబెడతావో ప్రభా వారిని తన మంచి పరిపాలన జరిగించుటకు సహాయం చేయండి. దేశ ప్రధానులు, అధికారులు, మంత్రులు, ప్రధానమంత్రులు ప్రభా వారందరూ కూడా, ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా న్యాయమైన పరిపాలన జరిగించినాయన. పేదలు, దరిద్రనాథులు, దిక్కులేని వారు, ఆకలితో అలమడించేవారు, వస్త్రహీనులు, దరిద్రులు జ్ఞాపకం చేసుకోండి. రోగులను మీరు ముట్టి స్వస్థపరచండి. మరణకరమైన రోగం కలిగిన వారు లేవనెత్తమని, సాక్షులుగా వాడుకోరమని ప్రార్థన ఆలకించమని ప్రార్థిస్తున్నాం. మేము చేసిన పరిచర్య, రేడియో పరిచర్య, ఆదివార పరిచర్య, ఏములు పడ జరుగుతున్న పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి నాయన. వందనాలు. సండే స్కూల్ పరిచర్య కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకనూ అనేక మంది పిల్లలను ప్రభా నడిపించండి ప్రభా తండ్రి. ఆత్మతో సత్యముతో నేను ఆరాధించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ పరిచర్యకు కావలసిన పని ప్రతి ఉపకరణాలు ప్రభా తండ్రి నీ ద్వారా తండ్రి నాయన
అయ్యా తండ్రి మమ్మల్ని నడిపించండి, సహాయం అందించి మీరే తీర్చి ప్రతి కొదువును తీర్చి ప్రభా మహిమయు ఘనతయు ప్రభావాలు పొందుకుని అక్కడికి మమ్మల్ని ఆయుధపరచుకుని ప్రార్థనలకించమని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు.